మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమందిని బాధిస్తున్న ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్కి సంబంధించి ఎలాంటి పండ్లు మీకు ఉపయోగపడతాయి ఇది తెలుసుకుందాం. అంటే దీస్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. వీటిని గురించి మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా అసలు కాలేయాన్ని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ కాలేయం దాదాపుగా గుండెలాగా చాలా శక్తివంతమైనటువంటి ఒక ఆర్గాన్. దీన్ని కాపాడుకోవాలంటే కొన్ని పండ్లు మనకి బాగా సహాయపడతాయి. అంటే వీటిలో ఏముండాలి? యాంటాక్సిడెంట్ ఉండాలి, విటమిన్లు ఉండాలి, అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉండాలి. ఇలాంటివన్నీ ఉండేటువంటి పండు తింటే కాలేయం అనేది దాని హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఇవి కాలేయంలో కొవ్వు పెరిగిపోకుండా తగ్గిస్తాయి. అలాగే మరి కాలేయానికి క్యాలరీస్, ఎనర్జీ అవసరం కదా, అలాంటి ఒక ఎనర్జీని కూడా ఈ ఫ్రూట్స్ ఇస్తాయి. అంటే ఓవరాల్గా కాలేపు పనితీరుని ఈ ఫ్రూట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. ఇలాంటి ఫ్రూట్స్ని వరుసగా తీసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ఫ్రూట్ ఏమిటంటే అవకాడో. అవకాడో ఇది ఒక వెన్నెల పండు అంటూ ఉంటారు. కొవ్వు కలిగినటువంటి ఒక ఫ్రూట్ ఇది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేటటువంటి ఈ అవకాడోలు కాలేయపు పనితీరుకి సహాయపడతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ప్రధానంగా. అంటే విష పదార్థాల వల్ల, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఆక్సీకరణ ఒత్తిడి, దీనివల్ల కాలేయానికి నష్టం జరుగుతూ ఉంటుంది. అలాంటి నష్టాన్ని ఈ అవకాడో ఫ్రూట్స్ ప్రివెంట్ చేస్తాయి. అంటే అవకాడో తింటే మీ కాలేయం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత మనకి చాలా ఈజీగా దొరికేది, అంత ఖర్చు లేనటువంటి ఒక పండు ఏమిటంటే పపాయ. ఈ పపాయ కూడా అంతే. బొప్పాయిలో డైజెషన్కి సహాయపడేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి కాలేయపు శుద్ధికి సహాయపడతాయి, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇంకా ప్రధానంగా విష పదార్థాలని విచ్ఛిన్నం చేస్తూ ఆ న్యూట్రియంట్స్ అంటే పోషకాల శోషణకి ఇవి సహాయపడుతూ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అనేవి అన్నిటికీ మించి కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బొప్పాయిని రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణం ఇంప్రూవ్ అవుతుంది. అంటే అజీర్ణం ఇబ్బంది పెట్టదు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాలేయానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది దానిమ్మ గురించి. పొమగ్రనేట్ ఇది అంటే కాలేయపు పనితీరుకి సహాయపడుతుంది. ఎందుకంటే దానిమ్మలో పాలిఫినాల్స్ అనేవి ఉంటాయి. ఇవి కాలేయానికి జరిగేటువంటి నష్టాన్ని నివారిస్తాయి, అలాగే కొవ్వు పెరిగిపోవటాన్ని కూడా తగ్గిస్తాయి. అన్నిటికీ మించి ఈ దానిమ్మలో యాంటాక్సిడెంట్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. దీంతో కాలేయపు ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి. దానిమ్మను ఎలా తీసుకోవాలి? బెస్ట్ పద్ధతి ఏంటంటే దానిమ్మ రసం తీసి ఆ దానిమ్మ రసాన్ని తాగుతూ ఉండటం. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి పండు ఏమిటంటే ఆరెంజ్. ఈ ఆరెంజెస్ అంటే కమల పండ్లు కానీ, నారింజ పండ్లు కానీ, నిమ్మజాతికి చెందినటువంటి ఈ పండ్లు, వీటిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఆరెంజెస్ని మీరు తీసుకుంటూ ఉంటే కాలేయాన్ని శుభ్రం చేస్తుంది దీని రసం. అలాగే కాలేయపు పనితీరుకి కూడా సహాయపడుతుంది, ఆ ఎనర్జీని ఇస్తుంది. అన్నిటికీ మించి ఇమ్యూనిటీ అంటే విటమిన్ సి ఉంటుంది కదా, అందుకని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఈ ఆరెంజ్ అనేది సహాయపడుతుంది. కాబట్టి దీన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే మరొకటి, ఈ రాబోయే ఎండాకాలం మీకు ఉపయోగపడేది, కాలేయాన్ని శక్తివంతం చేసేది, కాలేయపు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది ఏంటంటే పుచ్చకాయ, వాటర్ మిలన్. వాటర్ ఉండేటటువంటి మిలనే వాటర్ మిలన్. పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువ, అలాగే యాంటాక్సిడెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగు గుజ్జులో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా కాలేయపు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి, విష పదార్థాన్ని బయటికి పంపిస్తాయి, శరీరాన్ని ప్రధానంగా హైడ్రేటెడ్గా ఉంచుతాయి. దీంతో కాలేయపు పనితీరు మెరుగుపడుతుంది. వేసవిలో ఈ పుచ్చకాయను తింటూ ఉంటే మీకు అటు క్యాలరీస్ పరంగా అంటే మరీ లావు అవ్వకుండా ఉంటారు, అదే సందర్భంలో ఎనర్జెటిక్గా కూడా ఉంటారు, హైడ్రేటెడ్గా ఉంటారు. అలాగే మరొక ఆసక్తికరమైనది బెర్రీస్. ఈ బెర్రీ పళ్ళు అంటే బెర్రీలలో యాంటాక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అంటే ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి సహాయపడతాయి, పోరాడతాయి. ఇన్ఫ్లమేషన్ కూడా ఇవి తగ్గిస్తాయి. కాలేయానికి జరిగేటువంటి నష్టాన్ని నివారిస్తాయి. అంటే కాలేయపు శుద్ధికి, ఆరోగ్యానికి ఈ బెర్రీ సహాయపడతాయి. ఏమిటి బెర్రీలు? స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు ఇలాంటివి. ఆఖరికి నేరేడు కూడా ఇదే పని చేస్తుంది. అలాగే మరొకటి ముఖ్యమైనది యాపిల్. యాపిల్ అంటే దీంట్లో ఫైబరు, యాంటాక్సిడెంట్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కాలేయాన్ని శుభ్రం చేస్తాయి, కొవ్వు పెరిగిపోవటాన్ని తగ్గిస్తాయి, అలాగే కాలేయపు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. అందుకే రోజుకో యాపిల్ అనేది వైద్యుడు అవసరం లేకుండా చేస్తున్న సామెత కూడా ఉంది కదా, అది ఊరికే మామిడి పండు. ఈ మామిడి అంతే, దీంట్లో విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటూ ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉంటుంది. మెయిన్గా ఇన్ఫ్లమేషన్ని నిరోధిస్తుంది, కొవ్వు పేరుకోకుండా ఇది అడ్డుకుంటుంది, కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది. మామిడి పండు అనేది అందరికీ ఇష్టమే, అందుకే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని.
అలాగే ఇంకోటి ఆసక్తికరమైనది ఏంటంటే దీన్ని గ్రేప్ ఫ్రూట్ అంటారు. గ్రేప్స్ అంటే ఇదేదో ద్రాక్ష కాదు, గ్రేప్ ఫ్రూట్ కూడా మన కమలలాగే ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో వీటి లభ్యత తక్కువ, కానీ ఈ మధ్య ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అమ్మే సూపర్ బజార్స్లో కూడా ఇది దొరుకుతుంది, గ్రేప్ ఫ్రూట్ అనేది. గ్రేప్ ఫ్రూట్లో నారింజనిన్ అని ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పెరిగిపోవటాన్ని తగ్గిస్తుంది, కాలేయపు ఎంజైమ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే యాంటీఆక్సిడెంట్ని కూడా ఇది అందిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది నిమ్మకాయ, లెమన్స్. ఈ లెమన్స్ గురించి చెప్పాల్సి వస్తే అసలు అన్నీ ఒక ఎత్తు, లెమన్స్ ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పొచ్చు. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది, కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది. అందుకే నిమ్మరసాన్ని రోజు ఆ నీళ్ళలో కలిపి తాగటం అనేది మనకి ఆనవాయితీగా ఉంది. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇది అన్నిటికీ మించి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళకి నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటే ఇటు మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటారు. అదే సమయంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అదే సమయంలో మామూలుగా వీటిలో క్యాలరీస్ ఉండవు కాబట్టి లావుక్తం అన్న భయం ఉండదు. ఇలాగా ఈ కాలేయపు పనితీరుని మెరుగుపరిచేటటువంటి ఈ ఫ్రూట్స్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఏదన్నా చిన్న చిన్న అలవాట్లు ఈ మధ్య ఎక్కువ ఉంటున్నాయి కదా, ఆల్కహాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్యాటీ ఫుడ్ తినడం వరకు, అలాంటి వాటిలో ఇది అట్లీస్ట్ ఇది ప్రివెంటివ్గా ఈ ఫ్రూట్స్ మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఒకవేళ ఫ్రూట్స్ తింటూ ఉంటే ఏ ఫ్రూట్స్ మీకు ఇష్టం, దానివల్ల మీరు ఎలాంటి ఆరోగ్య లాభాలు పొందారు, అలాగే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి ఫ్రూట్స్కి సంబంధించి, ఇలాంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన తోటి సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. అది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.